ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర రోటి పచ్చడి అయితే చేసుకున్నానండి. వీటిని చేసుకోవడం చాలా ఈజీ, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా టేస్టీ కూడా. వీటి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకొని మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు కూడా వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక చిన్న బౌల్లో తీసుకొని సైడ్కి పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా చిక్కి పెట్టుకున్న గోంగూరాకు కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆకు అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు కూడా ఆకును మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయితే దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత వాటిని కూడా సైడ్కి పెట్టేసి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసి 1 నిమిషం పాటు అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత వాటిని కూడా సైడ్కి పెట్టేసి ఇంకా రోటి పచ్చడి కాబట్టి నేనైతే ముందే రోల్ను కడిగి పెట్టుకున్నానండి. అందులోకి ఉడకపెట్టిన గోంగూరాకు కూడా వేసుకొని అందులోకి మనం మొదటగా వేయించిన ఎండుమిర్చి, ఇంకా మెంతులు, ధనియాలు, ఆవాలు వాటి తాలింపునైతే అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత వేపుకున్న ఆనియన్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన రోల్ పెట్టి కూడా ఇలా అయితే పచ్చడిని నూరుకోవాలండి. ఇలా మెల్లగా నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత మన దగ్గర కల్లుప్పు అయితే కొంచెం యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మధ్యలో కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఇలా నూరుకోవాలండి. ఇలా నూరుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా దగ్గర పడిపోతుందండి. చూడండి, ఇలా మెత్తగా అయితే నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం నూరుకున్న పచ్చడి అయితే వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటిని కూడా సైడ్కి పెట్టేసి ఇప్పుడు వాటికి పోపు పెట్టాలి కాబట్టి అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి రబ్బలు కొంచెం పోపులో వేసి వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం గిన్నెతో పెట్టుకున్న పచ్చడిని అయితే అందులోకి వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చడిని అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పచ్చడికి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది కూడా పచ్చడి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే, అంతే, పచ్చడి రెడీ అయిపోతుంది.